దశోపనిషత్తుల దివ్య సారమిది, వేదాలంతటి పరమజ్ఞానమిది. ఋషులు శిష్యులకు తెలిపిన మార్గమిది, అంతర్ముఖులై కాంచే వెలుగు ఇది. 10 ఉపనిషత్తుల మర్మము వినుము, జన్మతారకపు తత్వము కనుము. ఈశావాస్యము ఈశ్వరుని కాంచుమనే, సమస్త జగమున నిండి ఉన్నాడనే. కర్మలు చేస్తూ త్యాగము చేయమనే, బంధాలు లేక జీవించమనే. ఈశావాస్యపు ఉపదేశమిదియే, విశ్వమంతయు పరమాత్మయేలే. ఈశావాస్య ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు. కేనోపనిషత్తు ప్రశ్నలతో సాగున్, ఇంద్రియ శక్తికి మూలము అడుగున్. కళ్ళు చెవులు మనస్సుల నడిపించే, సూక్ష్మ బ్రహ్మమును గుర్తు చేయున్. ఇంద్రియములకు అందని రూపుని అంతరంగమున దర్శించమను. కేనోపనిషత్తు, కేనోపనిషత్తు. కఠోపనిషత్తున నచికేతుడు నిలిచెన్, యమధర్మరాజుని రహస్యమడిగెన్. మరణము దాటిన ఆత్మను అడిగెన్, రథము రథికుని రూపకము వినెన్. శరీర మరణము ఆత్మకు లేదని అమరత్వమును స్పష్టము చేసెన్. ప్రశ్నోపనిషత్తు ఆరుగురు మునులు పిప్పలాదా మహర్షిని అడిగిరి, ప్రాణ సృష్టి ఓంకార మహత్వము 16 కళల పురుషుని గని. అడిగిన ప్రశ్నల సందేహాలు బాపి మునులను జ్ఞానులుగా మార్చెను. ప్రశ్నోపనిషత్తు. ముండకోపనిషత్తు పరా అపరా విద్యల వ్యత్యాసము బోధించెను, సత్యమే గెలుచునని నిరూపించెను. సత్యమేవ జయతే అని చాటెను. 2 పక్షులై జీవాత్మ పరమాత్మ ఉన్నారంటూ ఉపదేశించెను. ముండకో ఉపనిషత్తు. మాండూక్యము అతి చిన్నదిగా ఉండున్, ఓంకారపు అంతరార్థము విప్పున్. జాగ్రత్ స్వప్న
సుషుప్తులను దాటి తురియ స్థితియే ఆత్మయని చెప్పు హయమాత్మ బ్రహ్మ అనే సత్యమును సులభముగా మన ముందు ఉంచు మాండూక్య ఉపనిషత్తు తైత్తిరీయము భృగువరుణుల కథయై పంచకోశముల గుట్టును విప్పు అన్నము ప్రాణము మనస్సు విజ్ఞాన ఆనందముల దాటగా చెప్పున్ పంచభూతమున సృష్టిని తెలిపి ఆత్మానంద పురుషమని చూపున్ తైత్తిరీయ ఉపనిషత్తు ఐతరేయము ప్రజ్ఞానము చెప్పున్ మహిదాసుడు గనిన విద్యను చూపున్ సృష్టి ఆవిర్భావ రహస్యము తెలితి ప్రజ్ఞానమే బ్రహ్మమని చాటున్ జీవుడు పరమాత్మ ఒకటేనంటూ ఆత్మ చైతన్యము వెల్లడి చేయున్ ఐకరేయము ఉపనిషత్తు చాందోగ్యమున ఉద్దాలకుడు నిలిచెను శ్వేతకేతువుకు జ్ఞానము పంచెను నీటిలో కరిగిన మత్తును చూపుచు తత్వమసి అని ఉపదేశించెన్ ఆ పరబ్రహ్మము నీవేనంటూ జీవుని భ్రాంతిని తొలగించి వేసెన్ చాందోగ్యమ ఉపనిషత్తు ఈశావాస్యము ఈశ్వరుని కాంచుమనే సమస్త జగమున నిండి ఉన్నాడని ఈశావ